ఆలకించలేదు అనుకో, నీ జీవితం సరి చేసుకునే అవకాశాన్ని నీవే కోల్పోతావు. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ దేవుని ఎలా మన హృదయంలో జాగ్రత్త చేసుకోవాలి, దేవుని యొక్క చిత్తానుసారముగా మనము ఎలా ఉంటే జీవించగలమో తెలుసుకోలేకపోతున్నారు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, తరాలు గడిచిపోతున్నాయి. ఎన్ని గడిచిపోయినా వారి జీవితము మొట్టికి మారతలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకేం చెలవిస్తుందంటే, మనం ప్రార్థన చేస్తున్నాము, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. రక్షణ పొందాము, పరలోక రాజ్యం వెళతాము. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యమును చాలా సునాయాసంగా తీసేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఏదో మోకరించి 10 నిమిషాలు ప్రార్థన చేయగానే ఇక ప్రభు ఆలకించాడు, చేసాంగా ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, నేను దేవుని సన్నిధికి వెళతాను అని చెప్పేసి చాలామంది ఇలాంటి భ్రమలో జీవిస్తూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అందుకనే దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో మన కొరకు ఒక మాటను రాసి ఉంచాడు. ఈ మాట మన కోసం ఎందుకు రాశాడంటే, ఇదిగో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. 100కి 90% వీళ్ళే ఉండారు. అందుకనే దేవుడు వారి జీవితాలను సరిచేయాలని, వారి యొక్క మనోనేత్రాలను తెరవాలని దేవుడు ఈ యొక్క బలమైనటువంటి మాటను మన కొరకు తన పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మీరు విన్నారో లేదో, విన్నా దాని మీద మీరు ధ్యాస పెట్టారో లేదో, ఈ రాత్రి కాలం అన్నా వాక్యం మీద ధ్యాస పెట్టి నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే పరలోకానికి వెళ్తారని దేవుని యొక్క లేఖనం ద్వారా మాతో తెలియపరిచారో అలాగే నేను జీవించాలని మీ జీవితాలను మీరు సరి చేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధముగా మీరు ప్రవర్తిస్తే దేవుని సన్నిధికి వచ్చినప్పటికైనా, ప్రార్థన చేసినప్పటికైనా నువ్వు పాతాళానికి, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఇంతవరకు మీతో ఎందుకు చెప్పాను అంటే, మార్పు లేని జీవితంలో ఉన్నావేమో, ఈ రాత్రి కాలం అందే నీ జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు తన వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఎలా జీవించాలయ్యా? ఏంది ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళరు. అదేంది ప్రార్థన చేస్తే అందరు పరలోకం వెళ్తారంటారుగా. ప్రార్థనలోనే 2 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఈ 2 రకాల ప్రార్థనలు ఏంటంటే, ఒకటేమో పెదవుల మీద ప్రార్థన, ఒకటేమో హృదయానుసారమైన ప్రార్థన. హల్లెలూయా. ఈ రాత్రికాలం మందు మీరు ఏ ప్రార్థన చేస్తున్నారు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట చలవిస్తున్నాడు. ఈ రాత్రి కాలమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువా ప్రభువా అని ఏందంట? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే
ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, ఆ, నీ నామమును ప్రవశింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ములను ఎన్నడును ఎరుగను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? మిమ్మల్ని నేను ఎన్నడూ చూడలేదు అంటున్నాడు. అంటే వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళ, దేవుని నమ్ముకున్న వాళ్ళ? ఏమ్మా, నమ్ముకున్న వాళ్ళే, సన్నిధికి వచ్చేవాళ్లే, దేవుని యొక్క ఇదిగో చిత్తానుసారంగా నడిచేటువంటి వారే. వారిని దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు అంటాడంట. ఎన్నడూ చూడలేదని ఎందుకు అంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవునికి కనపడే విధానం అంట, దేవుని సన్నిధిలోకి వచ్చిన మన దగ్గర కనపడతలేదంట ప్రభువుకి. సన్నిధికి అయితేనే వస్తున్నాం, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించే జీవితం అంట మనలో కనపడతలేదంట. మరి ఆ ప్రార్థన, ఆయనకి ఇష్టమైన ప్రార్థన అంటే నువ్వు చేస్తే ఆయనకు నువ్వు కనపడతావు. కనపడటమే కాదు, నీ ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు, నిన్ను చూస్తాడు. ఇప్పుడు చూసిన దేవుడే రేపు అక్కడ కూడా, అర్థమవుతుందమ్మా వాక్యం, అక్కడ కూడా మిమ్మల్ని చూస్తాడు, గుర్తు పెట్టుకుంటాడు. ఇప్పుడు గుర్తు పెట్టుకున్న దేవుడు అప్పుడు గుర్తు పెట్టుకుంటాడు, ఇప్పుడు గుర్తు పెట్టుకునే దేవుడు అప్పుడు కూడా నిన్ను గుర్తు పెట్టుకోడు. మరి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు, ప్రభువా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నావు, ఆయన్ని పిలుస్తున్నావు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉన్నదా లేదని ఏనాడన్నా గ్రహించారా? ఏమ్మా, పిలిచేయంగా అయిపోయింది, ఇక అంటే ఇక పరలోకం వెళ్ళిపోతామా? రక్షణ పొందాంగా, ప్రభువా ప్రభు అని పిలిచాంగా, పరలోక రాజ్యం వెళ్ళిపోతాం ఇక. మరి ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం? ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితము జీవిస్తున్నామా? ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైనటువంటి హృదయము మనలో ఉన్నదా? దేవునికి అసహ్యం పుట్టించేటువంటి ఆ యొక్క ఎగస్ట్రాలు చేసినవి అవన్నీ కూడా ఆ జీవితం మనలో ఉన్నదా? దేవునికి ఇష్టం లేని జీవితము మనలో ఉన్నదా? ఈరోజు ఎందుకు దేవుడు ఆ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు దేవుని సన్నిధికి వస్తే నిన్ను పరలోకం తీసుకెళ్తాను అంటలేదు, ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తే పరలోకానికి తీసుకెళ్తాను అంటలేదు. ఆయన ఒకటే చెబుతున్నాడు, నా సన్నిధికి వచ్చేటువంటి నీవు, నా సన్నిధికి వచ్చేటువంటి నీవు నా తండ్రి చిత్తం ఏమై ఉన్నదో దాన్ని గ్రహించి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసే నువ్వు ఏం గ్రహించాలి? దేవుని సన్నిధికి వచ్చినటువంటి నువ్వు ఏం గ్రహించాలి? ఏమ్మా, నా తెలియక అడుగుతాను, తండ్రి చిత్త ప్రకారం చేయమంటే ఏం? తండ్రి చిత్తం ఏంటి? ఏమ్మా, తండ్రి యొక్క చిత్తం ఏంది అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా వినమని, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినమని చెబుతున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరికి సాదృశ్యంగా ఉంది? తండ్రికి సాదృశ్యంగా ఉంది.
నీ జీవితం ఎలా మార్చుకోవాలో, నీ ప్రవర్తన ఎలా నడుచుకోవాలో, ఇదిగో వ్యతిరేకులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ఎలాగుండాలో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగుండాలో, నువ్వు ఇంట్లో చేసుకునే ప్రార్థన ఎలాగుండాలో, దేవుని సన్నిధికి వచ్చినాక ఎలాంటి ప్రార్థన చేయాలో సమస్తము కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో చెప్పండి రాయబడి ఉన్నాయి. అందుకనే ప్రభువా ప్రభు అని పిలిచే నీవు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా నువ్వు ధ్యానము చేయాలి. చదివేనుగా, కంఠస్థం చేసేగా, 5 సార్లు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 5 సార్లు చదివేసానుగా అనుకుంటే నువ్వు పోయేది పాతాళానికే. ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు చదివినా ఆ వాక్యం తీయటానికే గంట పడితే చదివినందువల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఒకళ్ళు చెబుతారు 10 సార్లు చదివాను నేను, 12 సార్లు చదివాను నేను. రెఫరెన్స్ చెబితే పక్కోళ్ళు చదివిన దాకా వాళ్ళు చదవరు. ప్రయోజనం ఉందంటారా? మరి చెప్పుకుంటారుగా. మరి ప్రయోజనం ఏంది? పరిశుద్ధ గ్రంథం నువ్వు చదువుకుంటూ ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ మనసులో నువ్వు తలపోసుకున్నావు అనుకో, వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకుంటావు. ఈ 10 సార్లు చదివినా 12 సార్లు చదివినా వారి యొక్క ఆలోచనలు అంతా కూడా ఏముంటుందంటే అయిపోవాలి. ఇప్పుడు మా మనవడు అరే ఏం చెప్పారు చెప్పంటే ఏ సి ఇంకేదో చెబుతాడు, 3 చెబుతాడు. బి ఈ 3 చెబుతాడు. ఎందుకంటే వాడు అవి గుర్తుపెట్టుకున్నాడు. మరి ఆ గుర్తు నీకు లేకపోతే చదివేమో అంటే కాదు, కానీ చదవాలి. బైబిల్ చదవద్దని నేను అంటలేదు, చదివితే మంచిది కాదని నేను అంటలేదు, కానీ చదివే నీవు ధ్యాస పెట్టాలి ఏ పరిశుద్ధ గ్రంథం మీద. ధ్యాస పెడితే నువ్వేం చేస్తావు? ఇక నీతో పాటు ఎవ్వరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని రిఫరెన్స్ చెప్పంగానే చదివి అందించలేరు. ఎందుకంటే నీ ధ్యాస, నీ ఆలోచన అంతా కూడా దేని మీద ఉంటుంది? వాక్యం మీద ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ఆ వాక్యం మీద నీ ధ్యాస ఉంటే నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించగలవు. అయిపోవాలి బైబిల్, అయిపోవాలి బైబిల్. ఇవాళ 2 అధ్యాయాలు చదివాను, ఇవాళ 10 అధ్యాయాలు చదివాను, ఇలా సగం బైబిల్ చదివేశాను. చదివితే పరిశుద్ధ గ్రంథం లోపలికి వెళ్ళిద్దా? హృదయంలోకి వెళ్ళిద్దా? జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకుంటాం ఏంటంటే మనం రెఫరెన్స్ చెప్పకముందే 10 సార్లు చదివిన వాళ్ళకి రెఫరెన్స్ చెప్పినప్పుడు చదవలేరా? ఎందుకంటే ఇప్పుడు ఈ మాట ఆయన మీకు ఎందుకు చెబుతున్నాను అంటే తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకం రాజ్యం వెళ్తాడు. నువ్వు చదివినటువంటి బైబిలు నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకుంటే వాక్యానుసారంగా జీవించాలనేటువంటి ఆలోచన, ఆశ నీలో పుట్టిద్ది. ఈ ఆశ, ఆలోచన నీలో పుట్టిందంటే ఇక పరిశుద్ధ గ్రంథం మీదే నువ్వు ధ్యాస అంతా పెడతావు. ఇక బయట ఏ ఆలోచన రాదు. హల్లెలూయా. అలాంటి వారు పలానా అధ్యాయం చదవండి అన్నామనుకో, చేయి పెడితే కరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోద్ది అంతే. ఆ జ్ఞానం కావాలి మనకి. ఆ జ్ఞానం కావాలి. బైబిల్ చదివే జ్ఞానం కావాలి. ఇప్పుడు మీటింగ్లు పెడతారు, ఏడన్నా మీటింగ్లు పెట్టారనుకో, ఆ మీటింగ్ కాడ ఏం చేస్తారంటే వాళ్ళకి మౌత్ ఇస్తారు. హల్లెలూయా. వాళ్ళ మౌత్ ఇస్తారు. ఆ మౌత్ ఎవరు తీసుకుంటారు? రెఫరెన్స్ వచ్చి రాకముందే చదివేటువంటి వారు తీసుకుంటారు. అంత జ్ఞానం ఇప్పుడు ఎవరిలో ఉంది? ఎందుకు ఈ మాట మీతో చెబుతున్నా అంటే రోషం తెచ్చుకోండి.
చదువు లేకపోతే వాక్యం శ్రద్ధగా విను, ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో. చదువు నీకుందనుకో చదువు నీకుందనుకో నేను కూడా చదవాలి. హల్లెలూయా. నేను కూడా చదవాలి అని చెప్పి ఇదిగో ఎప్పుడైతే మనం రెఫరెన్స్ చెబుతామో ఎమ్మటే దేవుని యొక్క వాక్యము చెప్పేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడుందో అని చెప్పి నువ్వు తిరగేసే లోపలనే అనుభవం గల వాళ్ళు అయితే ఏం చేస్తారు? చదివేస్తారు. అప్పుడు మన ప్రయోజనం అంతా కూడా ఏమైపోద్ది? ఏమ్మా? హల్లెలూయా. ఆశ. అందరికంటే ముందు నేను చదవాలి. ఆశ ఉంటే చదవగలనా? ఆశ ఉంటే వాక్యం చెప్పగలనా? లేదు. దేవునిచే వాడబడాలి. దేవునిచే వాడబడటం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్కరు చెబుతారు దేవుని యొక్క వాక్యము ఒక టైం చూడరు, ఒక ఏది చూడరు. వాళ్ళ దగ్గర క్రమమే ఉండదు. వాళ్ళ దగ్గర క్రమమే ఉండదు. సమయాన్ని పాటించాలి. ఏం చేయాలి మనం? సమయాన్ని పాటించాలి. సమయం పాటించకపోతే ఏమ్మా, క్రమం లేకపోతే అక్కడ ఏముంటుంది? అక్రమే. నువ్వు ఎంత వాక్యం చెప్పినా అది జనానికి ఎక్కదు. ఏమ్మా, ఇప్పుడు మనకు ఆదివారం వచ్చింది, 1 గంటకు మనం ముగింపు, 1:30, 2 దాకా చెబితే ఎక్కువ చెబుతున్నాం కమ్మా, వాక్యం ఎక్కువ చెబుతున్నాంగా, మరి వాళ్ళ హృదయంలో ఎక్కువగా ఉండాలిగా. మరి ఎక్కువ వద్దు, అసలు విన్నదన్నా ఉంటుందా? ఎందుకని? హల్లెలూయా. ఎందుకంటే తినగలిగిన వరకే తింటాం, కానీ ఎక్కువ పెట్టినా తినలేం. అలాగే మన సమయాన్ని కూడా మనం సద్వినియోగపరచుకోగలిగితే విశ్వాసులు కూడా వారి హృదయంలో భద్రపరచుకోగలుగుతారు. ఎందుకంటే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు పాటించాల్సినటువంటి పద్ధతే, నువ్వు వినాల్సినటువంటి పద్ధతే, నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఇక్కడ కింద చెబుతున్నాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. నేను మిమ్ములను, ఇదేందమ్మా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు నేను చూడలేదు అంటున్నాడు. ఏంది? వాళ్ళలో మనం ఏమన్నా ఉన్నామా? ఏమ్మా, సన్నిధికి వచ్చినా కానీ దేవుని కనపడకుండా వెళ్ళేటువంటి మనస్సు, ఆశ, ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నామా మనలో? ఎందుకంటున్నాడు ఈ మాట? నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు. ఎందుకు ఇదంతా కూడా వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది? నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుత కార్యములు చేయలేదా? ఇవన్నీ కూడా జ్ఞాపకం చేయాల్సిన పద్ధతి ఎందుకు వచ్చింది అక్కడ? ఏమ్మా? హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది? వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టిన సంగతి, ఏమ్మా, అద్భుత కార్యములు చేసిన సంగతి చేసినటువంటి తండ్రికి తెలియదా? మరి వీళ్ళని ఎందుకు చూడలా? ఏమ్మా, వీళ్ళని ఎందుకు చూడలేదు? ప్రార్థన చేశారు,
వారి ప్రార్థన ఆలకించాడు దేవుడు. వారి ప్రార్థన చేసినందువల్ల అక్కడ అద్భుత కార్యం జరిగింది. అద్భుత కార్యం జరిగినప్పుడు మరి వీళ్ళని చూడలేదంటావా? చూశాడా? బా, ఏం చక్కగా చెప్పేశారు వాక్యాన్ని. చూసేశారు. మరి దేవుని వాక్యం ఏంది? వ్యతిరేకంగా రాయబడి ఉంది. ఏమ్మా, మీరేం చూశారు అంటున్నాడు, అక్కడ యేసయ్య అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఇదేంది మళ్ళీ? ఏమ్మా, కారణం ఏంటంటే మీరెవరో నాకు తెలియదని ఎందుకు అంటున్నాడు అంటే, వారు దేవుని సన్నిధికి వస్తున్నారు, యేసు నామముల అద్భుత కార్యములను జరుగుతున్నాయి, వారి జీవితంలో ఉన్నటువంటి పాప జీవితాన్ని వదిలేయలేకపోతున్నారు. వ్యతిరేకమైనటువంటి మనసు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు హృదయంలో పెట్టుకొని, అమ్మా మీకు ఒకటి చెబుతున్నాను, ఎవడన్నా కానీ గాలి పెట్టిందంటే ఆ రోడ్డునే పోయేవాడైనా కానీ సరే, యేసునామములో నిన్ను బంధించి వేస్తున్నానంటే సాలేక కార్యం జరగదంటారా? ఏమ్మా, ఆ నామములో శక్తి ఉంది తల్లి. ఆ నామములో శక్తి ఉంది. ఆ శక్తి ఎవరన్నా కానీ ఉపయోగపడిద్ది. అది కానీ అది ఎల్లగొట్టేవు కాదని యేసయ్య నీ మాట అన్నాడు, నువ్వు తోడుగా ఉన్నావు అనేది కాదు. నువ్వు గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, నీ నామమును బట్టి ఎల్లగొట్టావు, ఆయన నామమును తలిచావు కాబట్టి. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, చూశాడా? చూడలేదు. ఎందుకని? మరి ఆ పాపం అనేది నీలో కూడా ఉందిగా, అది మరి తీసేసుకుంటున్నావా? ఆ అడ్డు కూడా, పాపం అనే అడ్డు కూడా తీసేసుకుంటున్నావా? ఇప్పుడు ఈ గోడ ఉంది, ఆ ధరని ఏముంది మనకేమైనా తెలుసా? తెలీదు. ఆ గోడ తీసేస్తే అట్టాగే యేసయ్యకు నీకు మధ్యలో ఇదిగో ఎట్టటి అడ్డుగోడలు ఎన్ని ఉండయో అంటే ఎన్ని పాపాలు ఉండయో, ఈ పాపాలన్నీ కూడా నీలో పెట్టుకొని ప్రభువా 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 నువ్వు దిగిరా నువ్వు దిగిరా నువ్వు దిగిరా అంటే దిగొచ్చేస్తాడా? రాడు. ఈ యొక్క అందరూ కూడా నీ నామమును బట్టి నీ నామమును బట్టి నీ నామమును బట్టి దయ్యాలు ఎల్లగొట్టాం, అయ్యి ఎల్లగొట్టాం, ఈ ఎల్లగొట్టాం అని 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు ఉన్నారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పి తెలుసుకొని వెళ్ళారు. 10 మంది వెళ్ళారు. 10 మంది కూడా ఏమనుకుంటున్నారు అమ్మా? అందరూ యేసయ్యతో వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. హల్లెలూయా. వీళ్ళేమో అందరూ యేసయ్యతో వెళ్ళిపోతాం అనుకుంటుంటే యేసయ్య ఏమో లేట్ చేశాడు. ఎందుకు చేశాడు? అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు యేసయ్య. ఎవరి హృదయాలు? అందరి హృదయాలను ఎరిగిన దేవుడే ఆ 10 మంది హృదయాలను కూడా ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నప్పుడు ఆ 10 మందిలో 5 హృదయాలే దేవుని యొక్క చిత్తానుసారముగా ఉన్నాయి. 5 హృదయాలు దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయి. వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళే, వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళే. కానీ 5గురు వారి జీవితాలను సరి చేసుకున్నారు. వారి జీవితాలను సరి చేసుకున్నారు. వారి జీవితాలను సరి చేసుకున్నారంటే ఏమి కలిగి ఉన్నారు? వీళ్ళు ప్రార్థన కలిగి ఉన్నారు. ప్రార్థన దేనికి సాదృశ్యంగా ఉంది? నూనెకు సాదృశ్యంగా ఉంది. ఆ నూనె ఏం చేసిద్ది? ఆరిపోయినటువంటి దీపాలను వెలిగించగలిగిద్ది. వీరి జీవితాలు
వెలిగించబడుతున్నాయి. వీళ్ళకి సమృద్ధి అయినటువంటి నూనె ఉన్నది. హల్లెలూయా. వారు కూడా సన్నిధికి వచ్చినటువంటి వారే, కానీ వారి జీవితాన్ని సరి చేసుకోలేకపోయారు, తలంపులను సరి చేసుకోలేకపోయారు, ఆలోచనలు సరి చేసుకోలేకపోయారు. ప్రభువా ప్రభు అని ప్రార్థన చేశారే కానీ వారిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను వారు విడిచిపెట్టలేకపోయారు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా, లేకపోతే సమర్థంగా ఉన్నావులే అనుకొని నువ్వు అనుకొని వెళ్ళిపోతున్నావా? ఏ జీవితం కలిగి ఉంటున్నావు దేవుని సన్నిధికి వచ్చినాక? నీవు ఒక రోజు అనేది ఉంటుంది, నేను పవిత్రుణ్ణి, నేను పరిశుద్ధుడిని, పాపమంతా కడుపులో పెట్టుకొని నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడని నువ్వు అనుకుంటే ఇక్కడ ఉన్నంత వరకు ఉపయోగపడిద్ది తల్లి. అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఏదో ఒక రోజు దీన్ని మనం వదిలిపెట్టాల్సినటువంటి వారిమే. ఆ రోజు తెలిసిద్ది నువ్వు పవిత్రుడివో లేకపోతే అపవిత్రుడివో, దేవుని బిడ్డవో వ్యతిరేకమైన బిడ్డవో, ఆ రోజు తెలిసిద్ది. అందుకనే వీళ్ళ యొక్క హృదయాలను ఎరిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆలస్యం చేశాడు. ఏం చేశాడు? ఎందుకు చేశాడు ఆలస్యం? ఏమ్మా, ఎందుకు ఆలస్యం చేశాడు? తల్లి, సిద్ధపడి ఉంటే ఏ క్షణము యేసయ్య వచ్చినా వెళ్ళిపోతానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. సిద్ధబాటు లేకుండా సిద్ధబాటులోనే ఉన్నాను అనుకున్నావు అనుకో, ఆయన ఏ టైం వచ్చినా కానీ నువ్వు వెళ్ళలేవు. పగలొచ్చినా రాత్రి వచ్చినా వెళ్ళలేవు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయన ఎప్పుడు వచ్చాడంట? హల్లెలూయా. మధ్యరాత్రి కాల సమయంలో వచ్చాడంట. మధ్యరాత్రి కాల సమయంలో వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఆత్మీయ జీవితము కలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినటువంటి వారు ఏం చేశారంటే, మా రాత్రికాలం వచ్చినప్పుడు ఆ మనిషి ముఖం చూడాలంటే మనకు ఎట చూస్తాం అమ్మా? వెలుతురు కావాలి. సిద్ధపడి ఉండేవాళ్ళు ఏం చేశారు? వెంటనే వెలిగించారు. వెలిగించేటప్పటికి దగద్దుళ్ళుగా వెలుగుతున్నాయి. అప్పుడు యేసయ్య స్వరూపం ఎలా ఉంది చూడగలిగారా? చూడలేదా? చూడగలిగారు. మరి కతిమ 5గురు సంగతి ఏంటి? ఏమ్మా, వాళ్ళు ప్రయత్నించలేదా? ప్రయత్నించారు, కానీ దేవుని యొక్క స్వరూపాన్ని చూడగలిగారా? ఎందుకని? వాళ్ళు చర్చికి వచ్చారు, వీళ్ళు చర్చికి వచ్చారు, వాళ్ళు యేసయ్య కోసం వెళ్ళారు, వీళ్ళు యేసయ్య కోసమే వెళ్ళారు. అయినా మరి దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేకపోవటానికి కారణం ఏంటి అమ్మా? నేను చెప్పనా? దేవుని స్వరూపాన్ని చూడలేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, చెడిపోయినటువంటి నీ జీవితాన్ని, పాడైపోయినటువంటి నీ జీవితాన్ని, కంపు కొడుతున్నటువంటి నీ జీవితాన్ని సరి చేయటానికి ఆయన సన్నిధికి నిన్ను పిలుచుకున్నాడు. కానీ సన్నిధికి రావటానికైతే వస్తున్నావు, కానీ జీవితాన్ని మాత్రం సరి చేసుకోలేకపోతున్నావు. జీవితాన్ని మాత్రం సరి చేసుకోలేకపోతున్నావు. సరి చేసుకోలేకపోవటం అంటే ఎన్నాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినా పోట్లాడతాం మానుకోవు. లోకానుసారమైనటువంటి వారి మీదకి వెళ్తాం మానుకోవు. దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు నీలో నుంచి పోవు. ఈ అన్ని మనసులో పెట్టుకొని ప్రభువును చూడాలి అంటే ఎట్ట కుదిరిద్ది? జక్కే చూడలేకపోవడానికి కారణం అదే కదా. దేవుడు ఆయన సన్నిధికి నిన్ను తీసుకొని వచ్చింది ఎందుకు? నీ జీవితాన్ని సరి చేయటానికే కదా, సరి చేసుకుంటావనే కదా.
తన దాసుని నిలబెట్టి తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుంది. ఎందుకు? నీ జీవితాన్ని మార్చుకుంటావనే కదా. ఏమ్మా, ఇంతకాలము దేవుని యొక్క వాక్యం అయితే వింటున్నావు, కానీ నీ వాక్యము నీ హృదయంలో ఉండట్లేదు. ఉండకపోతానికి కారణం ఏంటంటే అపవాదిగాడికి చోటిస్తున్నావు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా. అప్పుడు అపవాదిగాడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పటికైనా వాడు నీతోనే వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే, విత్తబడినటువంటి వాక్యాన్ని వాడు ఏం చేస్తాడు? దోసుకొని పోతాడు. నిన్ను బలపరచాల్సినటువంటి వాక్యము అపవాదిగాడు దోసుకుపోయినప్పుడు నువ్వు వచ్చినందువల్ల ప్రయోజనం ఏమైనా ఉండిద్దా? ఏమ్మా, అందుకని మనం ఏం చేయాలి? ప్రయోజనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ముందు అపవాదిగాడిని జయించాలి. జయించాలి అంటే ఇదిగో వాడికి ఇష్టమైనటువంటి క్రియలు మనలో ఉండకూడదు. అపవాదిగాడి క్రియలు, అపవాదిగాడి ఆలోచనలు, వాడి తలంపులు మన హృదయంలో ఉండకూడదు. అప్పుడే నువ్వు వాక్యాన్ని వినగలుగుతావు. అప్పుడే వాక్యానుసారముగా నీ జీవితాన్ని సరిచేసుకోగలుగుతావు. అవి సరిచేసుకోకుండా ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ఎందుకు ప్రవేశించడంటే, సన్నిధికైతే వస్తున్నావు కానీ జీవితాన్ని సరి చేసుకోవట్లా. జీవితం సరి చేసుకోకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఎంత పనులు చేస్తే మోటికి, ఎంత ప్రార్థన చేస్తే మోటికి, ఎంత వాక్యం చెబితే మోటికి ప్రయోజనం ఏమైనా ఉందా? అమ్మో, నా బిడ్డ నేను ఏర్పరచుకున్న కాడ నుంచి నా సన్నిధిలో ఎంతో వాక్యం చెప్పాడు, ఎంతగానో ఇదిగో బలపడ్డాడు అని చెప్పి దేవుడు పరలోకం ఇచ్చేద్దాంలే అనుకుంటాడా? ఏమ్మా, ఎందుకని పరలోక రాజ్యం బానీయుడు? దేవుని హృదయానుసారుడైతేనే ఆ రాజ్యంలోకి వెళ్ళగలుగుతాడు. మరి రాత్రికాల మందు నా జీవితాలు ఎలాగున్నాయి? ప్రభుకి ఇష్టానుసారముగానే జీవిస్తున్నామా? ఏమ్మా, వెళ్ళారు వీళ్ళు 10 మంది వెళ్ళారు. 10 మందిలో ఎంతమంది వెళ్ళారంట? 5గురే పోయారు. వాళ్ళు ఏమన్నా చెప్పారా? యేసయ్యతో పాటు, పెళ్లి కుమారుతో పాటు వెళ్ళినటువంటి 5గురు, అయ్యా నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమున మేము అద్భుత కార్యాలు చేసాం, ఇంకా నీ నామమున ఇంకా అనేకమైనవి చేసాం అని ఏమన్నా చెప్పారా? వాళ్ళు ఏమన్నా అడిగారు? ఆయన ఏమన్నా అడిగాడా? మరి అడగకుండానే వాళ్ళని తీసుకెళ్ళాడు. మరి వీళ్ళు ఎందుకు చెబుతున్నారు? ఏమ్మా, వీళ్ళు ఎందుకు చెబుతున్నారు? వీళ్ళని అడిగాడా? మీరు దెయ్యాలు నెలగొట్టారా, అద్భుత కార్యములు చేశారా మీరు అని చెప్పి ఆ పెళ్లి కుమారుడు ఏమన్నా వీళ్ళని అడిగాడా? అడగలేదు. వీళ్ళు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే, జీవితాలు సరి చేసుకుండా, ఆత్మీయ జీవితం అనేది వారిలో లేకుండా, గొప్పల వాళ్ళం మేము అది అని చెప్పి దాన్ని డబ్బా కొట్టేసుకుంటారు. నువ్వు డబ్బా కొట్టుకుంటే పరలోక రాజ్యం వీడు నీకు పాతాళమే ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు చెప్పుకోవాల్సినంత అవసరం ఏమి లేదు. వీళ్ళు చెప్పుకున్నారు. వీళ్ళు చెప్పుకుంటే ఏమంటున్నాడు? అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఇదేందమ్మా, దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేసి ప్రభా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళగొట్టి అన్నీ చేసిన వాళ్ళని అంటున్నాడు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఏంది అంటే ఇప్పుడు దేవుడు మనల్నన్నా చూస్తున్నాడా? ఏమ్మా, దేవునికి వ్యతిరేకమైంది మనలో ఏమి లేదా? ఉందా లేదా? మరి వెళ్తామా? ఆయన కంటికి క్లియర్గా నువ్వు కనపడాలి అంటే ఆయనకు వ్యతిరేకమైంది నీ హృదయంలో ఏమీ ఉండకుండా చేసుకో. ఆయనకు వ్యతిరేకమైంది నీలో ఏమి లేకుండా చేసుకో. చేయాల్సినవన్నీ చేసి సాయంత్రానికి చర్చికి రాగానే ఇక పక్కోళ్ళు ఆపమన్నగానే ఆపరు.
ఏందమ్మా అన్నామనుకో ఏమంటారు వాళ్ళు? ఆత్మ నడిపింపు అంటుంది. అలా తలకాయ నడిపింపు. ఆత్మ నడిపింపు కాదు అది, అపవాదిగాడి నడిపింపు. దేవుడు ఏం చెబుతుంది? దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది ఏమ్మా? దేవుని వాక్యం మనకేం చెబుతుంది? అదే భాషలతో మాట్లాడే వాళ్ళ గురించి చెబుతాడుగా ఏమ్మా. అర్థం కాని మాటలు 100 మాటలు చెప్పినా కానీ, అర్థమయ్యాయి 4 మాటలు చెప్పినా కానీ, ఒక మాట చెప్పినా కానీ ఉపయోగం ఉంటుందంట. అసలు ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో, దానివల్ల ప్రయోజనం ఏంటో ఏనాడు ఒక కార్యం చూసి ఎరగవో, అయితే ప్రార్థన బట్టి చేస్తానే ఉంటావు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడమ్మా. అయ్యా నీయా నువ్వు చెప్పాల్సిన పని లేదు, చూస్తూనే ఉన్నాడు దేవుడు. ఆయన ప్రార్థనలో ఆలకించే దేవుడు. మన ప్రార్థన మీద ఆసీనుడై దిగి వస్తాడు. ఏ ప్రార్థన ఆయన ఆలకించగలిగిన ప్రార్థన, ఏ ప్రార్థన ఆయన దిగి వచ్చే ప్రార్థన అంటే హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన. అంటే హృదయంలో కల్మషము లేని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హృదయంలో కల్మషం పెట్టుకొని పెదవుల మీద చేసే ప్రార్థన ఉంది, ఆ ప్రార్థన అసలు దేవుడు ఆలకించడం కాదు కదా, అసలు ఆయన సన్నిధికి వచ్చిన సంగతి కూడా ఆయనకు తెలియదంట. హల్లెలూయా. మరి రాత్రి కాలం ముందు ఏ ప్రార్థన మనం వింటున్నాం? ఏ ప్రార్థన చేస్తున్నాం? హృదయపూర్వకమైన ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే పెదవుల మీద ప్రార్థన చేస్తున్నామా? విడవబడినటువంటి వాళ్ళలో ఉన్నామా, పరలోకానికి వెళ్ళినటువంటి వారితో ఉన్నామా? జకేలాగా పాపాలు ఏమైనా మనలో అడ్డుగా ఉన్నాయా? ఈ రాత్రి కాలం ముందు అలాంటి జీవితం, అలాంటి ఆలోచన మనలో ఉంటే మనం సరి చేసుకుంటామని దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మరి విన్నాగానే నీ జీవితాన్ని సరి చేసుకోలేకపోతే, పాపాన్నే ప్రేమిస్తే దేవుని యొక్క రాకడ అనేది ఉంది. ఆ సమయాన్ని నీవు పరలోకానికి వెళ్ళవో, నువ్వు త్రోసివేయబడతావు. అప్పుడు నువ్వు పోయేది నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. ఆ నరకాగ్ని నుంచి నిన్ను తప్పించాలని దేవాది దేవుడు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి నీ కోసము తన శిలువ యాగము చేశాడు. అది జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా పెదవులతో నిన్ను స్తుతించటం కాదయ్యా, నా హృదయంలో నిన్ను భద్రపరుచుకుంటున్నానయ్యా, నా హృదయంలో నీకు వ్యతిరేకమైనవి ఏమైనా ఉంటే నాకు బయలుపరచయ్యా, నేను విడిచిపెడతాను. నీకు బయలుపరిచినప్పుడు, నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఈ విడిచిపెట్టినటి మీద ఇదిగో ఆశ నీకు ఉండకూడదు. దేవుడు నిన్ను సమస్తము నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత ఇదిగో మళ్ళీ ఆ విడిచిపెట్టినటు వైపు చూడకూడదు. లోతు భార్య ఏం చేసింది? దేవుడు ఏం చెప్పాడు? వెనుతిరిగి చూడవద్దు అన్నాడు. ఆమె ఏం చేసింది? వెనుతిరిగి చూసింది. అంటే దేవుని మాట చెప్పినప్పటికైనా ఏ ఆశ ఉంది ఆమెకి? లోకాశ ఉంది. దేవుని మాటలు వింటున్నటువంటి నీ హృదయంలో కూడా అలాగే లోకాశ, లోక ఆలోచనలో నేను వెనక్కేమైనా లాగుతున్నాయేమో. ఈ రాత్రి కాలం సరి చేసుకుంటామని దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను నన్ను హెచ్చరించాడు. ఆ వాక్యానుసారంగా మనం జీవిద్దాం, దేవునికి ఇష్టలుగా చూద్దాం. ఆయన ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కానీ ఆయనతో వెళ్ళిపోయేటట్టుగా చిత్తబాటు కలిగి ఉందాం. హృదయపూర్వకమైన ప్రార్థన చేసుకుందాం. తండ్రి చిత్త ప్రకారం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నాయనా. నీ యొక్క మహాకృపను బట్టి, నీ దయను బట్టి ప్రభువా, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. చిద్దబాటు లేకపోతే ఎంత ప్రార్థన చేసినా పరలోక రాజ్యము చేరరన్నావు ప్రభువా. అయ్యా ఇదిగో మరి మేము ఏ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా? తండ్రి చిత్త ప్రకారముగా మేము ప్రార్థన చేస్తున్నామా,
లోకానుసారమైనటువంటి వాటిని ఆశ పెట్టుకొని ఐజయ్ ప్రభు ఈజయ్ ప్రభు అని మేము ప్రార్థన చేస్తున్నామో ప్రభు. మేము ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ప్రభు. మా జీవితాలను సరిచేసుకుంటానికి, మా హృదయాలను సరిచేయటానికి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ప్రభు. ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యము నేను గ్రహించానయ్యా. అయా వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా. లోకమును మా హృదయంలో లేకుండా వాటిని దూరపరిచి హృదయానుసారమైన ప్రార్థన చేసే భాగ్యమును మాకు దయచేసి మమ్మలను ఈ రాత్రి కాలమందు నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తుతులు వందనాలు తెలియపరచుకుంటున్నాం ప్రభు. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన మీద ఆసీనుడివై దిగి వచ్చి ఒకవేళ వ్యతిరేకమైనవి ఏమైనా ఉంటే వాటి నుండి మాకు విడుదల దయచేసి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నీవే మహిం పొందుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన.